ఏదో ఉద్ధరిద్దాం అనుకుంటాడు గానే మనోడు ఆలోచనలు రీచ్ అవడం జనాలకి చాలా కష్టమైపోతుంది. ఎంతో చేద్దాం అనుకుంటాడు కానీ వర్కౌట్ అవడంలే. గెలిచినప్పటి నుంచి నియోజకవర్గం ముఖమే సరిగ్గా చూడడం లేదని అందరూ అంటున్నారు. కానీ మనోడు మాత్రం దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నో ప్లాన్లు వేస్తున్నాడు. ఇంతకీ ఎవరి గురించి చెప్తున్నానో మీకేమన్నా అర్థమైందే? ఇంకెవరు, వన్ మ్యాన్ ఆర్మీ లోక్ సత్తా జయప్రకాష్ సంగతులేందో ఇప్పుడు చూడండి. హలో జేపీ, ఎట్టా ఉన్నావు? కడుపు తెచ్చుకునే పరిస్థితి వాడు వచ్చిందంతే. నువ్వెంత జించుకున్నా లాభం లేదని తెలిసిందే. కొత్తగా సమస్యనే రాల. పాతోటితోనే టైం అంతా వేస్ట్ చేస్తున్నారన్నమాట. మరప్పుడు అసెంబ్లీని సభని పనికిరాంది అన్నట్టున్నావు. పనికిరాని సభ నేను అప్పుడు అన్నది ఇప్పుడు అన్నది. మరేమన్నావు? అట్లాంటి అర్థం వచ్చేటట్టు చాలా పాలిష్డ్ గా చెప్పావా? నేను పదజాలాన్ని మీరు జాగ్రత్తగా వినండి. అదే కదా నువ్వేం చెప్తున్నావో అమెరికా వాళ్ళకి తప్ప ఏడున్నోళ్ళకి ఎవరికీ అర్థం కాదు. ఎన్ని సమస్యలున్నా కూడా శాంతియుతంగా సమాజాన్ని మార్చాలని చెప్పంటే ఏదో ఒక రూపంలో రాజకీయమే పరిష్కారం. సమస్యల గురించి కాకుండా రాజకీయాలు చేసుకోవడానికే రాజకీయాల్ని వాడుకుంటున్నారు కదా. దానికి లోక్సత్తా పనికొస్తుందా, జయప్రకాష్ పనికొస్తాడా లేదా అది వేరు విషయం. అది వ్యక్తిగతమైనది, దానికి పనికొక్కలేదు. రాజకీయాలకైతే ఇప్పుడున్నోళ్ళు అందరూ పనికొస్తారు గానే ప్రజల గురించి ఆలోచించే వాళ్ళనే ఎత్తుక్కోవాలా. కానీ ప్రజాస్వామ్యం అని చెప్పంటే మనకున్న స్వేచ్ఛ, మన ఓటు. ఆ ఓటేసే వాళ్ళు కూడా పట్టించుకోవడం మానేసినట్టున్నారుగా. ఈ స్వేచ్ఛని, ఓటుని వినియోగించుకోకుండా, ఓటు లేకుండా ఉపయోగించుకోవచ్చు స్వేచ్ఛని. అసలు ఎవరు ఓటు వాళ్ళు వేసుకుంటున్నారా? కాబట్టి మీరు అన్నట్టుగా రాజకీయాలకు అతీతంగా చైతన్యం చేయొచ్చు. ముందు మీ లీడర్లలో చైతన్యం రావాలి చెప్పి రాజకీయాలు మానేసి జనం గురించి ఆలోచించడం మొదలు పెట్టాలా. ఓటు ద్వారా చివరికి ఈ దేశంలో మార్పులు తేవాల్సింది. కానీ ఓటు పవర్ ఏందో తెలవకుండా నాయకులు మందు డబ్బుతో పాడు చేస్తున్నారుగా. ఈ రెంటి వినియోగించుకోవాల్సిందే. ఒరే, నువ్వేదో వ్యతిరేకిస్తావంటే వినియోగించాలంటావేంది? అర్థమెందుకు? నేను బహిరంగానే చెప్పాను. దీన్ని మొహమాటం ఏంటి? ఇన్నాళ్ళు నీకేదో కాస్త వాల్యూస్ ఉన్నాయనుకుంటే నువ్వు కూడా ఇట్టా అనేస్తున్నావు. అసెంబ్లీలో ఎన్నిసార్లు చెప్పాను, దీనిలో రహస్యం ఉంది. నీ పాసు గాల అసెంబ్లీలో కూడా చెప్పావా? ఇప్పటికీ నువ్వు అదే మాట మీద నిలబడుతున్నావా? నేను అప్పటికిప్పటికీ నమ్మేది రాజకీయం ఒక పవిత్రమైన వ్యాసంగం. కానీ ఇప్పుడు రాజకీయం చాలా దారుణంగా తయారైంది కదా. రాజకీయం అపవిత్రమైతే అది జాతి మొత్తాన్ని దహిస్తుంది. మందు డబ్బు పంచకుండా ఎలక్షన్లు జరగడానికి నువ్వు కూడా ఏం చేయలేవా? కాబట్టి రాజకీయాన్ని తిరస్కరించడం ఏనాడు మార్గం కాదు. పార్టీ వాళ్ళు ఇచ్చినవి తీసుకుని ఓట్లు ఎవరికి వేయకుండా ఉంటే సరిపోద్దా? రాజకీయాన్ని పరిష్కరించాలి. అది జరగాలంటే మేధావుల్లా ఫీల్ అయ్యే వాళ్ళందరూ నోరిప్పి జనంలో చైతన్యం తేవాలా. నేను మౌనంగా అయినాడు. నేను నువ్వున్నావని ఎవరన్నారు? నీలాంటి వాళ్ళందరూ ముందుకు రావాలంటున్నా. ఈ సభలో ఒకే సభ్యుడు ఉన్నటువంటి పార్టీ అయినప్పటికీ కూడా లోక్సత్తా చెప్పినంత స్పష్టంగా, నిజాయితీగా మీరు రికార్డు తీసుకోవచ్చు. నేను చెప్పనక్కర్లేదు. ఇందాక చాలా స్పష్టంగా చెప్పావుగా, అర్థమైంది. కానీ ఆ విషయంలో నీ ఒపీనియన్ ఏమన్నా మార్చుకునే ఛాన్స్ ఉందే? నేను చెప్పాల్సింది స్పష్టంగా చెప్పాను. మీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు చాలా మారిపోయావు చెప్పి జనాల నమ్మకాన్ని ఎట్టా చేసావేంది? నేను చెప్పిన దానిలో ఏదైనా పొరపాటు ఉంది, అవాస్తవాలు మాట్లాడారని చెప్పంటే డిబేట్ పబ్లిక్. ఎంత ఓపెన్ గా చెప్తుంటే ఇంకా డిబేట్లు ఎందుకు? రాగద్వేషాలకు అతీతంగా ఎప్పుడు కూడా నిజాన్ని చెప్పే ప్రయత్నాన్ని చేస్తున్నాం కాబట్టి మీ ముందుకు వచ్చి ఈ సాహసాన్ని చేస్తున్నాం. అవునవును, నువ్వు కాబట్టి ఒప్పుకుంటున్నావు. ఇంతకీ తెలంగాణ ఇయడానికి నువ్వు వాకేనా? నేను ఎన్నో సందర్భాల్లో ప్రకటన చేశాను. ముందు అసలు వద్దన్నట్టున్నావు, ఆ తర్వాత సరే అన్నట్టున్నావు, ఇప్పుడేమంటావు? ఈ సమస్యను దాటవేయటం అనేది చాలా ప్రమాదకరము. అందుకే ఏడ గాలిపోద్దాం అని సెంట్రల్ గవర్నమెంట్ కూడా సాగదీస్తున్నట్టుంది. గదిలో ఏనుగుంటే లేనట్టు నటిస్తున్నాం. ఈ సభ దాన్ని పట్టించుకోకపోవడం పొరపాటు. ఏనుగుని తీసుకొచ్చి మాయావతికి అప్పగిచ్చి తెలంగాణ ఇచ్చేయాలా? ఆ సమగ్రమైన సామరస్యమైన పరిష్కారంలో భాగంగా తెలంగాణ ఏర్పాటు జరిగితే దాన్ని పూర్తిగా స్వాగతిస్తాం. అది ఎప్పట్లో జరిగేది కాదు, నువ్వు స్వాగతిచ్చేది కాదు. గానే ఇంకా బయలుదేరి జనాన్ని ఎట్టా డెవలప్ చేయాలో ఆలోచించుకో.